శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. అందరికీ నమస్కారం. శ్రీరామకృష్ణ కథామృతం. వివిధ భావాలలో శ్రీరామకృష్ణులు. గురువారం అక్టోబర్ 2, 1884. విజయదశమి గడిచి 2 రోజులైంది. నిన్నటి దినం శ్రీరామకృష్ణులు కలకత్తాలోని అధర్ ఇంటికి వెళ్ళి ఉన్నారు. అక్కడ నారాయణ్, బాబూరాం, మా, కేదార్, విజయ్ మొదలైన వారిని కలుసుకోవడం జరిగింది. శ్రీరామకృష్ణులు భక్తులతో కలిసి పాడి నృత్యం చేసి ఆనందించారు. శ్రీరామకృష్ణులు దక్షిణేశ్వరంలోని తమ గదిలో భక్తులతో పాటు కూర్చొని ఉన్నారు. లాటు, రామ్లాల్, హరీష్లు ఆయన వద్దే బస చేసి ఉన్నారు. బాబూరాం తరచూ వచ్చి అక్కడే బస చేయటం కద్దు. రామ్లాల్ భవతారిణి కాళీమాతకు అర్చకుడు. హాజ్రా కూడా అక్కడ ఉన్నాడు. మణిలాల్ మల్లిక్, ప్రియ ముఖర్జీ, అతడి బంధువైన హరి, శివపూర్ నుంచి వచ్చిన బ్రహ్మ సమాజస్థుడొకరు, బడా బజారుకు చెందిన మార్వాడి భక్తులు మొదలైన వారు ఉన్నారు. దక్షిణేశ్వర గ్రామ యువకులు కొందరు, సింధీకి చెందిన మహేంద్ర వైద్యుడు మొదలైన వారు క్రమంగా వచ్చి చేరుకున్నారు. మణిలాల్ బ్రహ్మ సమాజ భక్తులలో పాతవాడు. శ్రీరామకృష్ణులు మణిలాల్ ప్రభృతులతో, మనసా నమస్కరించటం మంచిది. నేల మీద సాగిలబడి పాదాలు పుచ్చుకొని ప్రణామం చేయవలసిన అవసరం ఏముంది? మనసా నమస్కరిస్తే ఎవరికీ ఇబ్బంది ఉండదు. నా మతమే సరైనది, పరాయి మతాలు సరికావు అనే మనోవైఖరి మంచిది కాదు. భగవంతుడు సమస్తము తానే అయి ఉండటం నేను కాంచుతున్నాను. మనుష్యులు, ప్రతిమలు, సాలగ్రామాలు అన్నిటిలోనూ ఒక్కటే చూస్తూ ఉన్నాను. ఏకమేవ అద్వితీయం. అతడు తప్ప రెండవ వస్తువు నాకు కనపడదు. నా అభిప్రాయమే సరైనది, ఇతరులవి తప్పు, మేమే గెలిచాం, ఇతరులు ఓడిపోయారు అని అనుకుంటూ ఉంటారు కొందరు. కానీ ముందుకు వెళ్ళిన వ్యక్తికి ఏదో చిన్న అడ్డంకి కారణంగా ఆగిపోవలసి రావచ్చు. వెనుకపడ్డ వ్యక్తి అప్పుడు ముందుకు వెళ్ళవచ్చు. వైకుంఠపాళి ఆటలో చాలా వరకు పురోగమించి ఉండవచ్చు. కానీ ఆ పిదప పాచికలు సరిగ్గా పడనే పడవు. జయాపజయాలు దైవాధీనాలు. భగవంతుని లీలలను ఒకంత కూడా అర్థం చేసుకోలేం. చూడు, కొబ్బరి బొండాం ఎంత ఎత్తులో ఉంది, దాని మీద ఎండ పడుతూనే ఉంటుంది. అయినప్పటికీ కొబ్బరి బొండాం నీరు ఎంత చల్లదనం ఇస్తూ ఉంది. కానీ పరికెగడ్డ నీళ్లలోనే ఉంటుంది, అయినప్పటికీ దాన్ని తింటే వేడి చేస్తుంది. మనిషి దేహాన్నే చూడండి, దానికి శిరస్సే కదా మూలం, కానీ అదే పైభాగాన ఉన్నది. మణిలాల్, మరి మా కర్తవ్యం ఏమిటి? శ్రీరామకృష్ణులు, ఏదో విధంగా భగవంతునితో ఐక్యం అవటమే. అందుకు 2 మార్గాలు ఉన్నాయి, కర్మయోగం, మనోయోగం. గృహస్థాశ్రమంలో ఉన్నవారు కర్మల ద్వారా యోగం అభ్యసిస్తారు. మనిషి జీవితంలో బ్రహ్మచర్యం, గార్హస్థ్యం, వానప్రస్థం, సన్యాసం అని 4 దశలు ఉన్నాయి. సన్యాసులు కామ్య కర్మలను పరిత్యజించాలి. అయితే నిత్య కర్మలను నిష్కామంగా చేయాలి. దండధారణ, భిక్షాటన, తీర్థయాత్రలు,
పూజా పునస్కారాలు, జపతపాదుల వంటి కర్మల మూలంగా వారికి భగవంతునితో యోగం సిద్ధిస్తుంది. ఏ పని చేస్తూ ఉన్నప్పటికీ ఫలాపేక్షను వదిలిపెట్టి నిష్కామ భావంతో చేసినట్లయితే భగవంతునితో యోగం కలుగుతుంది. మరో మార్గం మనోయోగం. మనోయోగం అభ్యసించే యోగులలో బాహ్య చిహ్నాలు ఏవి గోచరించవు. వారి యోగం అంతా లోపలే. ఉదాహరణకు జడభరతుడు, శుకదేవుడు, ఇంకా మరెందరో. వారిలో వీరిద్దరూ సుప్రసిద్ధులు. వీరు శిరోజాలను, గెడ్డాన్ని యథేచ్ఛగా పెరగనిస్తారు. పరమహంస స్థితిలో కర్మలు తొలగిపోతాయి. స్మరణ, మననాలు నెలకొని ఉంటాయి. అలాంటి వ్యక్తి మనస్సు సర్వదా భగవంతునితో అనుసంధానమై ఉంటుంది. అటువంటి వ్యక్తి కర్మలు నిర్వర్తిస్తే అది లోక శిక్షణ నిమిత్తమే. కర్మయోగం ద్వారా కానీ లేక మనోయోగం ద్వారా కానీ యోగం సిద్ధించవచ్చును. కానీ భక్తి జనిస్తే సర్వం తెలుసుకోగలం. భక్తి ద్వారా కుంభకం దానంతటదే ఏర్పడుతుంది. మనస్సు ఏకాగ్రమైనప్పుడు వాయువు స్థిరమవుతుంది. వాయువు స్థిరంగా నిలిచినప్పుడు మనస్సు ఏకాగ్రమవుతుంది. బుద్ధి స్థిరమవుతుంది. ఎవరికి ఈ స్థితి కలుగుతుందో అతడు దీన్ని తెలుసుకోలేడు. భక్తి యోగం ద్వారా సకలం సిద్ధిస్తుంది. నేను విలపిస్తూ అమ్మతో, అమ్మా, యోగులు యోగం ద్వారా దేనిని తెలుసుకున్నారో, జ్ఞానులు విచారణ చేసి దేనిని తెలుసుకున్నారో దాన్ని నాకు తెలియచెయ్యి, నాకు దర్శింపచెయ్యి అని మొరపెట్టుకున్నాను. ఆమె అనుగ్రహించింది. వాటినన్నిటినీ చూపించింది. పరితప్త హృదయంతో ఆమె వద్ద విలపిస్తే ఆమె సర్వం ఎరుకపరుస్తుంది. వేదాలు, వేదాంతం, పురాణాలు, తంత్రాలు, వీటిలో ఉన్నవన్నిటినీ ఆమె నాకు ఎరుకపరిచింది. మణిలాల్. మరి హఠయోగం సంగతి ఏమిటి? శ్రీరామకృష్ణులు. హఠయోగులకు దేహాభిమానం మరీ ఎక్కువ. నేతి ధౌతి క్రియలచే దేహాన్ని పదిలపరుచుకోవటంలోనే వారి ధ్యాస అంతా. ఆయుష్ పెంచుకోవటమే వారి లక్ష్యం. రాత్రింబవళ్ళు దేహ సంరక్షణకే పాటుపడతారు. ఇది మంచిది కాదు. ఇక్కడ రామకృష్ణుల వారు నా మతమే సరైనది, పరాయి మతాలు సరికావు అనే మనోవైఖరి మంచిది కాదని, భగవంతుడు సమస్తము తానే అయి ఉండటం స్వయంగా రామకృష్ణుల వారు గాంచుతున్నట్లు వివరించి చెప్పడం జరిగింది. అదేవిధంగా జయాపజయాలు దైవాధీనాలని, భగవంతుని లీలలు ఒకంత కూడా అర్థం చేసుకోలేమని, ఇంకా భగవంతునితో ఐక్యం అవటానికి రెండు మార్గాలు ఉన్నాయి, కర్మయోగం, మనోయోగం. అయితే భక్తి జనిస్తే సర్వం తెలుసుకునే అవకాశం ఉంది. భక్తి యోగం ద్వారా సకలం సిద్ధిస్తుందని స్వయంగా రామకృష్ణుల వారు జగజ్జననిని ప్రార్థించగా ఆ తల్లి అన్నీ కూడా రామకృష్ణుల వారికి పురాణాలు, తంత్రాలు, వేదాలు, వేదాంతం వీటన్నిటిలో ఉన్న సారాంశం రామకృష్ణుల వారికి తెలియజేసినట్లు, అదేవిధంగా దేహం గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉండడం, దేహ సంరక్షణకే రోజంతా కృషి చేస్తూ ఉండడం మంచిది కాదని రామకృష్ణుల వారు చెప్తున్నారు. అందరికీ నమస్కారం.